ఈరోజు చెట్లు ఎందుకు చూపిస్తుందంటే పర్యావరణ దినోత్సవం కాబట్టి చెట్లు మనం కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడుతున్నాను. లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడ చెట్లను అక్కడ నరికేయకుండా చాలా పద్ధతిగా మనం పెంచామనుకోండి, ఒక 2-3 సంవత్సరాలు పెంచామంటే తర్వాత జీవితాంతం ఆ చెట్లు మనకి ఫలాలు ఇస్తుంది. చింత చెట్టు అనుకో, చింతకాయలు ఇస్తుంది, గాలి ఇస్తుంది, ఆక్సిజన్ మనకు కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది, వర్షం టయానికి పడుతుంది, పంటలు బాగుపడుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించాలి మీరు. చెట్లు ఈరోజు నరికేస్తే వర్షాలు ఏ రకంగా అయితే రాకుండా పొడుస్తుందో మీకు తెలుసు బాగా. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ 15 years చూడండి, వర్షాలు అప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి. ఈరోజు క్లైమేట్ కూడా బాగా వర్షం వచ్చే మూమెంట్లో ఉంది. సో బాగుంది చూడడానికి. పచ్చని చెట్లు, చిలకలు అరుస్తున్నాయి. ఇట్లాంటి ప్రదేశాలను మనము ధ్వంసం చేయడం వల్ల ఏమవుతుందంటే పక్షులు కూడా ఇక్కడ లేకుండా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఒక రూమర్ ఏమంటే 5G వల్ల పక్షులు నశించిపోయినాయి, అంతరించిపోయినాయి, ఇవన్నీ సోది కొడతారు. ప్రతి ఒక్కరూ మాట్లాడతారు 5G వల్ల ఓకే పోయిండొచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ చెట్లు అనుకో ఆటోమేటిక్గా మన పక్షులు ఉంటాయిగా. చెట్లు నరికేసిన దూరు మన ప్రజలే. అది గుర్తుపెట్టుకోండి. రైతులు అనేవాళ్ళు వ్యవసాయాన్ని ఎలా ప్రేమతో చూస్తారు, అలాగే చెట్లు కూడా ప్రేమతో చూసుకుంటే ఆ చెట్లు మనకి ఎప్పటికైనా ఫలాలు ఇస్తుంది. అలా కాదు అని చెట్లు నరికేస్తూ చంపేస్తూ వస్తే రాబోయే తరానికి చెట్లు అనేది లేకుండా పోతుంది. చెట్లు లేకుండా పోయే కొద్దికి వర్షాలు రాకుండా పోతాయి. వర్షాలు రాకుండా పోతే ఈ ప్రాంతాలంతా ఎడారి ప్రాంతం అయిపోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఎడారిని ఇద్దాం అనుకున్నామా లేదా ప్రకృతిని ఇద్దామని. ప్రకృతి దేవుడిచ్చిన వరం. ఆల్రెడీ ఇవాళ ఒక న్యూస్ చూశాను, ప్లాస్టిక్ తినేసే ఫంగస్ మన దగ్గర వచ్చిందంట. ఇప్పుడు ప్రకృతి క్రియేట్ చేసిందంట. చూడండి, ప్రకృతి మనకు ఇంకా కొద్ది రోజులు ఈ ప్రకృతిని నాశనం చేయకూడదు. కాబట్టి అదేమవుతుందంటే ప్లాస్టిక్ తినడానికి కూడా ఒక ప్లాస్టిక్ బాటిల్ని సూర్యరశ్మి పడితే అది కొంచెం వీక్ అవుతుంది. వీక్ అవుతానే మన ఈ ఫంగస్ బాగా తినడానికి స్టార్ట్ అవుతుంది. ఒక బాటిల్ తినడానికి 5 years టైం పడుతుందంట. సో ఓకే, అట్లీస్ట్ ఒక గుడ్ న్యూస్ అది మనకు. ఎందుకంటే ఇంకా అంతరించిపోకుండా కొద్ది రోజులు మనకి కాపాడుతూ ఉందన్నమాట. ఇలానే అన్నీ మన కోసం మంచి చేస్తుంటే అలాంటి మంచిని మనం చూసుకోకుండా చెడు వైపు వెళ్తున్నారు జనాలు. దానికోసం నేనేం చెప్తానంటే ప్రకృతిని ప్రేమించండి అందరూ. మా వీడియోస్ మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రమోట్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ షేర్ చేసి పెడతాను. థ్యాంక్ యూ అండి. సీకే ట్రేడర్స్ ఎప్పుడు ప్రకృతి ప్రేమిస్తుంది, ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది.